వెల్కమ్ టు విత్ న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఘనంగా అనంతపురం జేఎన్టీయూ స్నాతకోత్సవం. వర్చువల్ విధానంలో హాజరైన గవర్నర్. అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ప్రెస్ మీట్. కరోనా కట్టడికి సమన్వయంతో కృషి చేయాలని విజ్ఞప్తి. గుంటూరు జిల్లాలో గుట్టు చప్పుడు కాకుండా అక్రమ మద్యం రవాణా. 6 లక్షల విలువ చేసే 3168 మద్యం బాటిళ్లు సీజ్. నెల్లూరులో నారాయణ కాలేజీ దౌర్జన్యం. ఫీజు కట్టలేదని విద్యార్థులను రోజంతా నడి రోడ్డుపై నిల్చోబెట్టిన యాజమాన్యం. గాజువాకలో అక్రమ నిర్మాణాలపై అధికారుల చర్యలు. అనధికారిక కట్టడాలను కూల్చేసిన టౌన్ ప్లానింగ్ అధికారులు. ఇక వివరాల్లోకి వెళ్తే అనంతపురంలోని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం అట్టహాసంగా జరిగింది. గవర్నర్ సహా అఖిల భారత సాంకేతిక విద్యా మండలి అధ్యక్షులు వర్చువల్ గా పాల్గొన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గౌరవ అతిథిగా హాజరయ్యారు. కోవిడ్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు పాటిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు. కరోనా కారణంగా గతేడాది స్నాతకోత్సవాన్ని అధికారులు రద్దు చేశారు. ఈ ఏడాది కరోనా నిబంధనలు పాటిస్తూ స్నాతకోత్సవాన్ని నిర్వహించారు. ఈసారి స్నాతకోత్సవంలో 69 మందికి బంగారు పథకాలు, 203 మందికి PhD, 2కి ఎంఫిల్, 1కి MSc పట్టాలను అందించారు. కోవిడ్ కారణంగా పట్టాలు పొందే విద్యార్థులకు మాత్రమే కార్యక్రమానికి అనుమతించారు. Electrical and Electronics Vishwanath Engineering College, Kavali. A special guest of honor of this 11th convocation ceremony of JNTU Anantapur. It's a great honor and privilege for me, as this university is my alma mater, and I remember receiving my doctoral degree a few years back in a similar convocation from this university in 2010. Like one of the recipients here, Mr. Shikala, who has come and then taking a doctorate degree from me, it really gives me goosebumps and reminiscence of those wonderful glorious years for which actually I indebted to this alma mater and this great university and it's a great college which has a lot of legacy. As education minister of the state of Andhra Pradesh, it is pertinent for me on this occasion to inform all of you regarding the various efforts and the focus of the state government under the leadership of our Honorable Chief Minister Sri Y.S. Jagannath Reddy Garu, especially on improving the quality of higher education, more importantly the technical education in the state. As you all know that already in 2 years of our governance of our Congress Party under the dynamic leadership of our Chief Minister Sri Y.S. Jagannath Reddy Garu, we have enacted a lot of laws. We have undertaken a lot of reforms, both institutional, infrastructural, functional, and list of the administrative reforms, right from strengthening the grassroots of administration by empowering the local bodies in the form of Grama Sachivalayas to the Higher Education Planning Board and Higher Education Regulatory Monitoring Commission, and we have come up with a lot of paradigm shifts. I'm sure. కరోనా సెకండ్ వేవ్ లో దేశంలో అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో రోజురోజుకు కరోనా విజృంభిస్తుందని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలంతా ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉందని అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు అన్నారు. జిల్లాలో కరోనా వ్యాప్తిపై ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో కరోనా కట్టడికి ప్రజలు, ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు, NGOలు, అధికారులు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేస్తే కరోనా కట్టడి జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనా బారిన పడిన ఎక్కువగా డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేస్తే క్షమించేది లేదని స్పష్టం చేశారు. ఇప్పుడు కేసెస్ అనేవి చాలా ఎక్కువ స్పీడ్తో పెరుగుతూ ఉన్నాయి, చాలా ఎక్కువ నంబర్లో వస్తూ ఉన్నాయి. యాజ్ ఆన్ టుడే 4074 యాక్టివ్ కేసులు ఉన్నాయి మన జిల్లాలో. రోజుకు
మొన్నటి వరకు ఒక 4,000 వరకు టెస్ట్ చేసేవాళ్ళము. నిన్న ఈ రోజు నుంచి 6,000 పైకి టెస్ట్ చేస్తున్నాము. సో దట్ ఎక్కువ మందిని డిటెక్ట్ చేసి ఎక్కువ మందిని మనం హోమ్ ఐసోలేషన్లో లేదంటే ట్రీట్ చేయడం ద్వారా కోవిడ్ స్ప్రెడ్ అనేది తగ్గించవచ్చు అన్నది. సో టెస్టులు కూడా మనం చాలా నంబర్స్ని పెంచడం జరిగింది. 4,074. సో మన జిల్లాలో ఉన్నటువంటి ఇంతకుముందు సెప్టెంబర్ మాసంలో అంటే ఏదైతే పీక్ సెప్టెంబర్ 2020లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఎప్పుడైతే వచ్చి ఉన్నాయో అప్పుడు ఎన్ని హాస్పిటల్స్ తీసుకున్నామో అన్ని హాస్పిటల్స్ కూడా మళ్ళీ ఇప్పుడు నోటిఫై చేయడం జరిగింది. అంటే 39 హాస్పిటల్స్ పీక్ టైంలో మనం కోవిడ్ హాస్పిటల్స్ గా నోటిఫై చేసి ఉన్నాము. ఇప్పుడు ఆ 39 హాస్పిటల్స్ ని కూడా మళ్ళీ కూడా ఒక 3-4 days బ్యాక్ కోవిడ్ హాస్పిటల్స్ గా నోటిఫై చేయడం జరిగింది. దెన్ అవుట్ ఆఫ్ 39 లో యాజ్ ఆన్ టుడే 18 హాస్పిటల్స్ దే ఆర్ వర్కింగ్ ఫర్ కోవిడ్ సర్వీసెస్. సో యాజ్ ఆన్ టుడే 4,308 కేసులు యాక్టివ్ కేసులు ఉన్నాయి. టోటల్ గా ఇప్పటి వరకు అంటే రైట్ ఫ్రమ్ మార్చ్ 29, 2020 నుండి ఈ రోజు వరకు 74,000 కేసులు వచ్చాయి. మనకి 74,652. మనం దాదాపుగా 13.5 లక్షల టెస్టులు చేశాం. 13.5 లక్షల టెస్టులు చేస్తే 74,000 వచ్చాయి. అంటే పాజిటివిటీ 5.63. సో మీ అందరికీ తెలిసిందే కరోనా రెండవ వేవ్ అన్నది అన్ని రాష్ట్రాలలో అన్ని జిల్లాలలో బాగా అవుతుంది. అలాగే మన అనంతపురం జిల్లా కూడా ఇట్స్ నాట్ అన్ ఎక్సెప్షన్. తెలంగాణ నుంచి మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ప్రకాశం జిల్లా వాసులను గుంటూరు జిల్లా దాచేపల్లి పోలీసులు శనివారం పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా సంతమాగులూరుకు బొలెరో వాహనంలో తెలంగాణ మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. దాచేపల్లి మండలం పొందుగుల చెక్పోస్ట్ వద్ద పోలీసులు వాహనాన్ని తనిఖీ చేశారు. సుమారుగా 6 లక్షల రూపాయలు విలువ చేసే 3,168 మద్యం సీసాలతో పాటు సంతమాగులూరుకు చెందిన జి కోటిరెడ్డి, ముండ్లమూరు మండలం ఉమామహేశ్వరపురం గ్రామానికి చెందిన చింతల లక్ష్మీనారాయణరెడ్డి, మారం హనుమంతారెడ్డి, పాలగిరి రమణారెడ్డి వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. టోటల్ 3,168 బాటిల్స్. ఈ 3,168 బాటిల్స్లో ఓల్డ్ అడ్మిరల్ బ్రాండీ 59 బాక్సెస్లో ఉంది. మీరు చూస్తున్నారు ఒక పెద్ద బిగ్ క్యాచ్ ఇది. 59 బాక్సెస్లో 2,832 వాటర్ బాటిల్స్, అలాగే గుడ్ డే ప్రెస్టీజ్ విస్కీ 5 బాక్సెస్లో 240 వాటర్ బాటిల్స్, అలాగే మ్యాన్షన్ హౌస్ బ్రాండీ 2 బాక్సెస్లో 96 వాటర్ బాటిల్స్. ఈ టోటల్ అన్ని బాటిల్స్ యాజ్ కాస్ట్ ఎంఆర్పి కాస్ట్ వచ్చేసి 3,78,000. ఇక్కడ మనకి దాన్ని డబుల్ ద రేట్ ఇక్కడ విక్రయించడానికి తీసుకొస్తున్నారు. డబుల్ ట్రిపుల్ కూడా సమ్టైమ్స్ విక్రయించడానికి తీసుకొస్తున్నారు. ఎక్యూజ్ని మేము పట్టుకోవడం జరిగింది వాళ్ళ వెహికల్తో సహా. ఎక్యూజ్ నేమ్స్ వచ్చేసి మర్రం కోటిరెడ్డి, సన్ ఆఫ్ వెంకటరెడ్డి, ఏజ్ 37 years, ఇతను సంతమాగులూరు విలేజ్ అదే మండలం. అలాగే చింతల లక్ష్మీనారాయణ, సన్ ఆఫ్ అంకిరెడ్డి, 26 సంవత్సరాలు, ఇతని ఉమామహేశ్వరపురం ముండ్లమూరు విలేజ్ ప్రకాశం జిల్లా. అలాగే మర్రం హనుమంతరెడ్డి, సన్ ఆఫ్ వెంకటేశ్వర రెడ్డి, 24 సంవత్సరాలు, ఇతను కూడా అదే విలేజ్ అదే ప్రకాశం డిస్ట్రిక్ట్. అలాగే పాలగిరి రమణారెడ్డి, సన్ ఆఫ్ లక్ష్మీరెడ్డి, 28 సంవత్సరాలు. వీళ్ళంతా కూడా ఈ 66 కార్టన్స్లో హైదరాబాద్ నుంచి సంతమాగులూరు విలేజ్కి లిక్కర్నంతటిని తరలించడానికి వెళ్తుంటే ముందస్తుగా అందించిన ఒక కీలకమైన సమాచారంతో మా దాచేపల్లి పోలీసులు ఈ వెహికల్తో సహా వీళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇందులో ఈ చివరి 2 అక్యూజ్డ్ ఒక ఫార్వర్డ్ లింకేజెస్, అంటే ఈ లిక్కర్ని ఎక్కడికైతే తీసుకెళ్తున్నారో అక్కడ వీళ్ళు దీన్ని రిసీవ్ చేసుకోబోతున్నారు. సో వాళ్ళు కూడా నైటే వెళ్ళి వాళ్ళు క్యాచ్ చేయడం జరిగింది. సో ఈ నలుగురు నిందితులు నెల్లూరులో నారాయణ అరవిందనగర్ కాలేజీ ఎదుట ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. ఫీజులు కట్టలేదనే కారణంతో నారాయణ కాలేజీ యాజమాన్యం విద్యార్థులు రోజంతా కింద నిలబెట్టడాన్ని ఖండిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కష్టకాలంలో విద్యార్థుల దగ్గర ముక్కుపిండి వసూలు చేస్తున్న నారాయణ విద్యా సంస్థలు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కేసిందని ఆరోపించారు. ఫీజులు చెల్లించలేదని నిర్దాక్షిణ్యంగా నడి రోడ్డు మీద విద్యార్థులు నిలబెట్టి ఫీజులు వసూలు చేయడం దారుణమని అన్నారు. దీనిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వెంటనే ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
స్టూడెంట్ అడగకుండానే పేరెంట్స్ మీరు అడగొచ్చు, కానీ మీరు పేరెంట్ స్టూడెంట్ కన్నా పిలిపించి స్టూడెంట్ అడగడం ప్రతి సంవత్సరం ఇదే జరుగుతుంది. మాట్లాడి కానీ సాయంత్రం నిలబెట్టాలని మాత్రం డైరెక్ట్గా పేరెంట్స్గా ఫోన్ చేస్తారు, కూడా నిలబెట్టారు చెప్పారు. మామూలుగా ఎవరితో మాట్లాడాల్సి మీరు డైరెక్ట్గా పేరెంట్స్గా ఫోన్ చేస్తారు. టెస్ట్ చేసి 4 కేసులు టెస్ట్ చేసుకొని వస్తున్నారు. రావట్లేదు ఫోన్ కూడా చేయట్లేదు. ఫీజు కట్టలేదని చెప్పి తగ్గిస్తారు. దానికి ఏం చెప్తారు? నేను మాట్లాడాలి, 30 రోజులు చూస్తున్నాను వెళ్ళిపోమన్నాను. దానికి ఏం చెప్తారు చెప్పండి? 10 రోజులు అయితే వస్తుంది బయట మన ఎస్ఎఫ్ఐ కంప్లీట్ ఉంటారు. నేను త్వరపడి మీకు ఫోన్ చేసి ఏ టైం అవును దయచేసి అడిగామా? మీరు మార్చుకోవడం మీ పద్ధతిని చూసుకోండి. మీరు మార్చుకున్నట్టు విశాఖ జిల్లా గాజువాకలో అనధికార కట్టడాలపై జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ కొరడా జుల్పించారు. 72వ వార్డులోని అక్రమ కట్టడాలను అధికారులు తొలగించారు. అనధికార కట్టడాలపై ఫిర్యాదులు రావడంతో చర్యలు తీసుకున్నట్లు టౌన్ ప్లానింగ్ అధికారి వరప్రసాద్ తెలిపారు. జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది, గ్రామ సచివాలయం సిబ్బంది, గ్రామ వాలంటీర్ల ఆధ్వర్యంలో కూల్చివేత చేపట్టారు. వీళ్ళు స్టిల్ట్ జీపీఎస్ పర్మిషన్ తీసుకున్నారండి. అడిషనల్ ఫ్లోర్ వేశారనమాట. అడిషనల్ ఫ్లోర్ ఒకటి ప్లాన్ లేదు. డివిజన్ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ నోటీస్ ఇచ్చి రిమూవ్ చేస్తారు. ఫస్ట్ నోటీస్, సెకండ్ నోటీస్. ఇది 120 గజాలు సార్. ఇటు అంబులెన్స్ కానీ ఫైర్ ఇంజిన్ కానీ వెళ్ళే అవకాశం లేదు. అలాగే ఎందుకు పర్మిషన్ ఇచ్చారు సార్? కమర్షియల్ మనం స్టిల్ట్ జీపీఎస్ పూర్తి ఇచ్చామండి సార్. కమర్షియల్ ఇచ్చారు సార్. కమర్షియల్ రెసిడెన్షియల్ ఇచ్చాము. దానికి కూడా డివిజన్ నోటీస్ ఇచ్చాము. అంటే ఇటువంటి సందులోనే కూడా మీరు జీపీఎస్ 2 ఇచ్చారు కదా, రేపు పొద్దున ఏమైనా ప్రమాదం ఏం జరిగితే అంబులెన్స్ కూడా వెళ్ళడానికి దారి కూడా లేకుండా ఉంది కదా. రెసిడెన్షియల్ సైట్ ఏరియా 50 స్క్వేర్ మీటర్ 100 స్క్వేర్ మీటర్ దాటినట్టు స్టిల్ట్ జీపీఎస్ ఇస్తాం. అంటే మరి రోడ్డు అది అందరూ తిరిగి కమర్షియల్ కట్టారు సార్. కడప జిల్లా సుండుపల్లిలో అక్రమ మద్యం తరలింపై అధికారులు చర్యలు తీసుకున్నారు. అడవిపల్లి సమీపంలో అక్రమంగా మద్యం రవాణా చేస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు ఎస్ఐ భక్తవత్సలం ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్న 600 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పట్టుబడ్డ నిందితుడిపై గతంలో కూడా ఎక్సైజ్ అధికారులు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నాన్ డ్యూటీ పెయిడ్ మందు అమ్ముతున్నారని సమాచారం మేరకు నేను మా సిబ్బందితో కలిసి అడవిపల్లి రోడ్డు జీరెడ్డివారిపల్లి దగ్గర అడవిపల్లి రోడ్డుకు వెళ్ళగా అక్కడ ఒక వ్యక్తి ఒక బ్యాగ్ తీసుకొని వడివడిగా నడుచుకొని వస్తుంటే ఇమీడియట్గా పోలీసు వారిని చూసి పారిపోవడానికి ప్రయత్నించినారు. మా సిబ్బంది సాయంతో అతన్ని పట్టుకున్నాము. పట్టుకున్న తర్వాత అతని దగ్గర ఒక బ్యాగ్లో నాన్ డ్యూటీ పెయిడ్ కర్ణాటక నుంచి తెచ్చుకున్న 90 ml పోచెస్ ఒక 50 ఉన్నింది. అతన్ని అక్కడే ఇమీడియట్గా ఇంట్రాగేషన్ చేస్తే ఇంకొన్ని సుమారుగా ఒక 600 మళ్ళీ పక్కనే చెట్టు పొదల్లో చూపించాడు. మొత్తము 650 శాచెస్. ఇది వచ్చి సిల్వర్ కప్ అనే కర్ణాటకలో తయారైంది. ఇతను కర్ణాటక బార్డర్ పొంగనూరు నుంచి దీన్ని తీసుకొచ్చి
తక్కువ రేటుకు 28-30 రూపాయలకు తీసుకొచ్చి ఇక్కడ 80 నుంచి 100 రూపాయలకు అధిక మొత్తంలో అమ్మి మన రెడ్డివారిపల్లి గ్రామానికి చెందిన వేపర్ల మల్లికార్జున అలియాస్ మల్లి, వయసు 48 సంవత్సరములు, అతను క్యాస్ట్ బై బలిజ. ఇతను ఈ విధంగా అక్రమంగా కర్ణాటక నుంచి మందులు తెచ్చి ఇక్కడ అధిక మొత్తము డబ్బు సంపాదించే ఆశతో ఇతను ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతున్నాడు, చుట్టుపక్కల ప్రజలను ఇబ్బంది పెడుతున్నాడు. అదేవిధంగా ఇతని మీద దీనికి ముందు కూడా ఎక్సైజ్ పోలీసు వారు కేసు నమోదు చేసి రిమాండ్ కూడా తరలించారు. అతను యాటిట్యూడ్లో చేంజ్ లేకుండా అదేవిధంగా ఉండడంతో ఇమీడియట్గా దీని మీద ఇతనికి ఇక్కడ మేము గుంటూరు జిల్లా బాపట్ల మున్సిపల్ కౌన్సిల్ కార్యక్రమంలో గ్రామ వాలంటీర్లకు అత్యుత్తమ పురస్కారాలు అందజేశారు. బాపట్ల ఎమ్మెల్యే, శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి చేతుల మీదుగా వాలంటీర్లకు పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కోన రఘుపతి మాట్లాడుతూ ప్రతిభ కనబరిచిన ఉత్తమ వాలంటీర్లందరికీ పురస్కారాలు అందించడం సంతోషకరమైన అంశమని అన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ సీఎం జగన్ మానసపుత్రిక అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్, బాపట్ల తహసీల్దార్ శ్రీనివాస్, బాపట్ల ఎంపీడీఓ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రతిభ కనబర్చినటువంటి వ్యక్తులందరికీ కూడా, వాలంటీర్స్ అందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా 3 కేటగిరీలుగా డివైడ్ చేసి సేవా వజ్ర, సేవారత్న, సేవామిత్ర బిరుదులతోటి సత్కరించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. యాక్చువల్గా నియోజకవర్గం వారీగా ఒక పెద్ద ప్రోగ్రాం పెడదామని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ గారు శ్రీ కోన రఘుపతి గారు అనుకోవడం జరిగింది. అయితే అనివార్య కారణాల వల్ల కోవిడ్ సెకండ్ వేవ్ బాగా ఎక్కువగా ఉధృతంగా ఉంది. వారు కూడా చాలా మీటింగ్స్ లో మీ సేవల్ని మెచ్చుకోవడం జరిగింది. వాస్తవంగా ఈ కరోనా టైంలో మీరు చేసిన కృషి, మీరు చేసిన సేవలు నిజంగా మాకు మదర్ తెరీసా సేవలు గుర్తొస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. మీ ప్రాణాలు కూడా రిస్క్ పెట్టుకొని మీరు ముఖ్యమంత్రి గారి ఆశయాలకి అనుగుణంగా ప్రజలకు సేవ చేస్తున్నారు. కరోనా టైంలో మీరు చేసిన సేవలు కావచ్చు, అదేవిధంగా పెన్షన్ పంచేటప్పుడు మీరు వారికి ఎర్లీ మార్నింగ్ వెళ్ళి వారికి పెన్షన్ అందజేసి వారికి మంచి చెడులు చూసుకోవడంలో కావచ్చు, అన్ని ప్రభుత్వానికి సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో కూడా మీరు ఉద్యోగస్తులకి చేదోడువాడుగా ఉంటూ ఈ రోజున కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా నడుస్తున్నాయి అంటే మీ కృషి. ఇచ్చినటువంటి ఈ అవార్డు చాలా పెద్ద ఎత్తున మీ కుటుంబ సభ్యులు, వాలంటీర్లు, తోటి ఉద్యోగస్తులు అందరి మధ్య చాలా ఘనంగా జరుపుదామని చెప్పి అనుకున్నాం. మిగతా వాళ్ళందరికీ కూడా మీరు స్ఫూర్తిదాయకంగా ఉండాలని చెప్పి అనుకున్నాం. కానీ అనుకోని కారణంగా ఈ కరోనా మహమ్మారి ఈరోజు అన్నిటిని కూడా క్లుప్తంగా చేసుకోవాలని చెప్తాం. పెళ్ళిళ్ళు, పేరెంటాలు, అయితే ఇంకొకటి లేవు. ఏదైనా సరే ప్రాణం కన్నా ఏది ముఖ్యం కాదు కదా. ఈ క్రమంలో మరి ఈ కార్యక్రమం ఈ రకంగా క్లుప్తంగా జరుపుకోవాల్సినటువంటి రావడం నాకు కొంత బాధ్యతగానే ఉంది. అవార్డులు వస్తుందని చెప్పి నాకు తెలిసి మీరు ఎవరు కూడా ఊహించుంటారు. ఇటువంటి కార్యక్రమం కూడా ఉంటుందని చెప్పి అనుకుని ఉంటారు. అయితే ఒక గొప్ప అవకాశంగా గల ఎంఆర్ఓ గారు చెప్పినట్టుగా ముఖ్యమంత్రి గారి మానసపుత్రిక. ఏపీలో ప్రభుత్వం అమలు చేస్తున్న నైట్ కర్ఫ్యూని పకడ్బందీగా అమలు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రభుత్వం ఆంక్షల అమల్లోకి రానున్నాయి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ కేంద్రంలో డీఎస్పీ రమ్య ప్రజలకు పలు సూచనలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే వంటి కోవిడ్ నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాలని, రాత్రి 10 నుండి ఉదయం 5 గంటల వరకు ప్రతి ఒక్కరూ బయటకు రాకుండా ఉండాలని కోరారు. ఆదేశాలను అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు ర్యాపిడ్గా పెరుగుతున్న నేపథ్యంలో మన రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈరోజు అంటే 24th ఏప్రిల్ నైట్ 10 o'clock నుంచి మార్నింగ్ 5 o'clock వరకు కర్ఫ్యూ ఉండబోతుంది.
సో ఈ నైట్ కర్ఫ్యూ 7 hour కర్ఫ్యూ అనేది అమల్లోకి ఈ రోజు నుంచి వస్తోంది కాబట్టి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. దయచేసి రాత్రి 10 నుంచి ఉదయం 5 వరకు ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటకు రావద్దండి. దయచేసి మాకందరికీ సహకరించండి. ఈ కరోనా కట్టడికి ఖచ్చితంగా ప్రజల సహకారం అవసరం కాబట్టి దయచేసి రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప ఎవరు కూడా బయటకు రావద్దండి. ఈ నైట్ కర్ఫ్యూకి ఎసెన్షియల్ సర్వీసెస్ అలాగే ఎమర్జెన్సీ సర్వీసెస్ అండ్ హెల్త్ అండ్ మెడికల్ అండ్ అదర్ ఎమర్జెన్సీ సర్వీసెస్ మాత్రమే మినహాయింపు ఉంటుంది. అందు తప్ప వేరే ఏదైనా ఇతర కారణాల వల్ల బయటకు రావడం అనేది జరగకూడదు. దయచేసి ప్రజలందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ నైట్ కర్ఫ్యూకి మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. అలాగనే దయచేసి ఇళ్ల నుంచి బయటకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా మాస్క్ ధరించండి. దయచేసి గుంపులుగా తిరగద్దండి. సోషల్ డిస్టెన్స్ ఏదైతే ఉందో సామాజిక దూరం అనేది పాటించండి. శానిటైజర్స్ రెగ్యులర్ గా వాడుతూ ఉండండి. అండ్ వీలైనంత వరకు అందరూ వ్యాక్సినేషన్ వేసుకోవాలని కూడా కోరుకుంటున్నాము. ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా దయచేసి వ్యాక్సినేషన్ వేయించుకొని మీ టర్న్ వచ్చినప్పుడు. భారతదేశ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన నూతలపాటి వెంకటరమణకి నర్సాపురం పార్లమెంట్ సభ్యులు రఘురామకృష్ణ రాజు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ వెంకటరమణ భారత ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టడం తెలుగు వారందరికీ గర్వకారణమని అన్నారు. మాట్లాడుకుంటున్నాం రెగ్యులర్గా. ఈరోజు వెంకటరమణ గారు, నూతలపాటి వెంకటరమణ గారు 6/100 ఏదైనా ఏప్రిల్ 24వ తారీఖు వారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా 48వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇది తథ్యం అని మనం మాట్లాడుకోవటం జరిగింది. మన అందరి ఆకాంక్షల మేరకు, మన తెలుగువారి అందరి ప్రార్థనల మేరకు ఆయన ఈరోజు రాష్ట్రపతి గారి సమక్షంలో, ప్రధాని గారి సమక్షంలో తెలుగు వాళ్ళందరూ తలెత్తుకునేలాగా ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. మనం చూసాం సుమారు 9వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా కోకా సుబ్బారావు గారి తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు కూడా మళ్ళీ మనకు అవకాశం రాలేదు. అవకాశం వస్తే సంతోషించాల్సింది పోయి కొన్ని దుష్ట శక్తులు, ఆ దుష్ట శక్తులు ఎవరో అందరికీ తెలుసు. మళ్ళీ మనం పేరున ఆ దుష్ట శక్తిని తలుచుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. కానీ ఆ మన తెలుగు దుష్ట శక్తులు కొన్ని ఎలాగైనా అడ్డుపడాలని చెప్పి నీలాపనిందలతో ఆకుండా కేసులు కూడా, సరే ఆ కేసుల పరంపర కంటిన్యూ అవుతుంది. నా మీద అయిన ఇంకా చాలామంది నాయకుల మీద, రకరకాల పార్టీల నాయకుల మీద అంతా జరుగుతూనే ఉంది. ఆ ప్రహసనం చూద్దాం. ఈరోజు మనందరికీ ఎంతో ఇష్టమైన వ్యక్తి అక్కడ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి ఇక్కడి నుంచైనా ఇటువంటి వ్యర్థ ప్రయత్నాలు, వృధా ప్రయత్నాలు చేసే వృధా జీవుల ఆటలు మరి ఇక ముందే సాగవు అని అనుకుంటూ, సాగకూడదు అని చెప్పి ఆ భగవంతుణ్ణి వేడుకుంటూ మరొక్కసారి మన తెలుగు బిడ్డ నూతలపాటి వెంకటరమణ గారికి తెలుగువారి అందరి తరపున నా మనఃపూర్వక శుభాభినందనలు తెలియజేసుకుంటూ. కర్నూలు జిల్లా ఆర్యవైశ్య సంఘం కమిటీ అధ్యక్షులుగా వీరబొమ్మ నాగ సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్షునితో పాటు కొత్తగా ఎన్నిక కాబడిన పాలకవర్గంతో చాగలమరిలోని అల్వాలా ఫంక్షన్ హాల్లో ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే ఎలక్ట్రానిక్ మీడియా అండ్ కమ్యూనికేషన్ కమిటీ కన్వీనర్గా వల్లకొండ సాయి సుదర్శన్ రావుని ఎన్నికయ్యారు. అధ్యక్షులుగా వీరబొమ్మ నాగ సత్యనారాయణ, కోశాధికారి సర్వీస్ శెట్టి పార్థసారథి, ప్రధాన కార్యదర్శి బింగుమల్ల శ్యామసుందర్ గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. పదవిలో నియమింపబడి సంఘం ఆశయ సాధనకు ఆర్యవైశ్య జాతి కీర్తి ప్రతిష్టలు పెంపొందించుటకు
నా పదవీ కాలం నందు అకుంఠిత దీక్ష దక్షతలతో పనిచేయగలవాడిని నా యొక్క బాధ్యతలకు కట్టుబడి కర్తవ్య నిర్వహణలో సంఘ నియమ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించనని సంఘ అభివృద్ధికి అన్ని విధాల కృషి చేయగలనని కులదేవత శ్రీ వాసవి మాత సాక్షిగా మీ అందరి సమక్షంలో మన సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. జై చెప్పండి. పదవిలో నియమింపబడి సంఘం ఆశయ అనంతపురం జిల్లా ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి ప్రశాంత నిలయంలో సత్యసాయి 10వ ఆరాధనోత్సవం సాయి కుల్వంత్ మందిరంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిరాడంబరంగా నిర్వహించారు. ఉత్సవాలను పురస్కరించుకొని సత్యసాయి విద్యార్థులు పంచకృతులు త్యాగరాయ కృతులు ఆలపించారు. ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. అనంతరం సాయి కుల్వంత్ హాల్లో వసంత లక్ష్మీరాజ్ కుమార్ భారతి ఆలపించిన సత్యసాయి భక్తి గీతాల సీడీని ఎమ్మెల్యేతో పాటు సత్యసాయి మేనేజింగ్ ట్రస్ట్ ఆర్జే రత్నాకర్, సభ్యుడు చక్రవర్తి తదితరులు విడుదల చేశారు. వేడుకల్లో భాగంగా సత్యసాయి విద్యార్థులు నిర్వహించిన సంగీత గాన కచేరీ భక్తులను మంత్రముగ్ధులను చేసింది. కడప జిల్లా సిద్ధవట మండలం పెద్దపల్లి గ్రామంలో దళిత మహిళ దీపం సుబ్బమ్మ తనకు ప్రభుత్వం కేటాయించిన 856/2 సర్వే నెంబర్ భూమి ఎక్కడ ఉందో చూపించాలని కోరుతూ మండల రెవెన్యూ అధికారికి వినతి పత్రం అందజేశారు. రెవెన్యూ అధికారులు సర్వే నెంబర్తో భూమి కేటాయించారని, కానీ ఇంతవరకు స్థలం చూపించలేదని బాధితురాలు వాపోయింది. దీనిపై స్పందించిన రెవెన్యూ అధికారి చర్యలు తీసుకొని మహిళకు న్యాయం చేయాలని ఆదేశించారు. శ్మశానానికి పోయింది, నీకు ఏడన్నా ఇష్టం బొమ్మని 10 ఏళ్ళ ముందు తిప్పుతూనే ఉన్నారు సార్. నేను 10 ఏళ్ళ ముందు తిరుగుతూనే ఉండా, ప్రతి ఒక్క చోటికి పోతూనే ఉండా, వస్తూనే ఉండా. ఏడన్నా ఇష్టం పోని నాకు ఏడ ఇలే ఏమి ఏడ ఇవ్వకపోయి అని నేను తిరిగి ఒక సచివాలయంలో సర్వేని దొరుకుని పోతే, నీ భూమి ఒక బిట్టు శ్మశానానికి పోయింది, ఒక బిట్టు ఉంది, మా 2 ఎకరాల 30 సెంట్లు ఉంది, అదన్నా ఇచ్చుకోమనంటే దానికన్నా ఇచ్చారనుకుంటే మళ్ళీ అది కూడా సర్వేర్ని అడిగితే లేదు పో అంతా శ్మశానం లేకపోయింది, ఆండదు నీకు నేను కొనిచ్చారా నీకు అని మాట్లాడుతున్నాడు సర్వేరు. ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ విషయంలో ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు రోజుకొక కృష్ణుడి అవతారం ఎత్తిస్తూ రోజుకొక స్టేట్మెంట్ ఇస్తూ తాను నమ్మిన వారికి తనతో పాటు నమ్మి తన వెనకాల తిరిగే వాళ్ళని ఏ రకంగా మోసం చేస్తాడో, ఏ రకంగా అబద్ధాలు చెప్పి మాయమాటలు చెప్పి నమ్మించి రాజకీయంగా వాళ్ళని వాడుకుంటాడు అనే దానికి చైర్మన్ అభ్యర్థి అని చెప్పిన రమేషే ఒక మంచి ఉదాహరణ. ఫస్ట్ చైర్మన్ విషయంలో ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ సీటు రమేష్ యాదవ్ 5 సంవత్సరాలు ఉంటాడు అని చెప్పి ఎమ్మెల్యే గారే ప్రెస్ మీట్ పెట్టి 5 సంవత్సరాలు రమేష్ యాదవ్ ఉంటాడని చెప్పినాడు. రేపు పొద్దున చైర్మన్ ఎన్నుకోబడతారనగా ముందు రోజు హై డ్రామా నడిపి చేనేత వర్గాలకు సంబంధించిన వాళ్ళకి ఇస్తానా అని చెప్పేసి
రమేష్కు మోసం చేసినాడు. గత 2 సంవత్సరాలు ముందే అంటే ఈయన ఎమ్మెల్యే ఎలక్షన్స్లో పోటీ చేసేటప్పటికే రమేష్ యాదవ్కు టికెట్ ఇస్తానని చెప్పి డబ్బులు అప్పటి నుంచే ఖర్చు పెట్టిస్తా వచ్చినాడు. సార్ మా సిద్ధాట మండలము పెద్దపల్లె కొత్త అర్జునవాడ. నాది భూమి గవర్నమెంట్ ఇచ్చిందారు. ఆ భూమి శ్మశానానికి పోయిందని నన్ను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా అనంతపురం జేఎన్టీయూ స్నాతకోత్సవం వర్చువల్ విధానంలో హాజరైన గవర్నర్. అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ప్రెస్ మీట్. కరోనా కట్టడికి సమన్వయంతో కృషి చేయాలని విజ్ఞప్తి. గుంటూరు జిల్లాలో గుట్టు చప్పుడు కాకుండా అక్రమ మద్యం రవాణా. 6 లక్షల విలువ చేసే 3,168 మద్యం బాటిళ్లు సీజ్. నెల్లూరులో నారాయణ కాలేజీ దౌర్జన్యం. ఫీజు కట్టలేదని విద్యార్థులను రోజంతా నడి రోడ్డుపై నిల్చోబెట్టిన యాజమాన్యం. గాజువాకలో అక్రమ నిర్మాణాలపై అధికారుల చర్యలు. అనధికారిక కట్టడాలను కూల్చేసిన టౌన్ ప్లానింగ్ అధికారులు. సో ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.